నాకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళు ఎవరు నిషి? ఎవరో ఒకరు, నీకెందుకే? అయినా నాకు తెలిసిన వాళ్ళందరూ నీకు తెలియాలని రూల్ ఏమైనా ఉందా? రూలేం లేదు, కానీ అంత కొత్త పరిచయం ఎలా అయిందని డౌట్ ఉంది నిషి. అంటే మన బ్యాక్గ్రౌండ్ అలాంటిది, మరి నన్నేం చేయమంటావు? వరస్ట్ జోక్, అస్సలు నవ్వు రాలేదు. రాలేదని నవ్వుతున్నావు. పద, ఎందుకు ఊరికే గొడవ? ఇక్కడి దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాకుండా పోతాడా? అప్పుడు తెలుస్తుంది ఎవరో. పద. ఏ చేతిక పూలేంటి? అంటే చాలా సంవత్సరాల తర్వాత నా భార్యను చూస్తున్నా కదా మేడం. నేను నా భార్యను ఎంత మిస్ అయ్యానో మీ అందరికీ తెలియడానికే ఎక్స్ట్రా ప్రాపర్టీ తెచ్చా. ఎవరైనా పెండ్లాన్ని పరా ఇంట్లో కలిసేటప్పుడు చేతికి మల్లెపూలు కొట్టుకొని వస్తారా? తీరా ఏయ్, నువ్వు లోపల ఇలాగే ఉండి ఇలాగే మాట్లాడితే తన్ని తరిమేస్తారు. ఆ చిలకమ్మని ఇంట్లో నుంచి పంపించడానికి మాకు ఇంతకంటే వేరే ఆప్షనే లేదు. చెప్పింది చెప్పినట్టుగా చేసి ఆ అమ్మిని గెట్టగానే ఇంట్లోంచి తీసుకుపో. సరే మేడం, నేను చూసుకుంటా. యు ఫాలో మీ. అమ్మే, చెప్పింది చేసి చిలకమ్మని ఈ ఇంట్లో నుంచి వీడు తీసుకుపోగలంటావా? ఇంకా డౌట్ ఉందా? ఇంట్లో నుంచి కాదు కదా, హాల్లో నుంచి కూడా బయటికి తీసుకొని పోలేడు. వదినా, అసలు బయటున్నదెవరు? ఎవరున్నారు? చూడలేదే. నిషి వాళ్ళెవరో ఒక విచిత్రమైన మనిషిని తీసుకొచ్చి మాట్లాడుతున్నారక్క. మనిషి వాటం చూస్తుంటే చాలా తేడాగా ఉన్నాడు. అవునా? ఇది దాని కోడలు కలిసి మళ్ళీ ఏం చేస్తున్నారో ఏంటో. అమ్మ కౌష్కి, వెళ్ళి చూద్దాం పదా. అవసరం లేదు మావయ్య గారు, వాళ్ళే వచ్చేస్తున్నారు. ఇప్పటికైనా ఇతనెవరో చెప్తావా నిషిక? నేనెందుకు చెప్పడం? అతనే చెప్తాడు. నువ్వు ఎవరో, ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు. నమస్కారం సారు, నా పేరు భద్రం అండి. నేను నా భార్యను తీసుకుపోనాటికి వచ్చినాను. నీ భార్యని తీసుకెళ్ళడానికి మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా భార్య ఇక్కడే ఉంది కాబట్టి. నీ భార్య ఇక్కడుందా? ఎవరు? చిలకమ్మండి, 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 చిలకమ్మండి. నాను చిలకమ్మ భర్త భద్రానండి. చిలకమ్మ భర్త భద్రానండి. చిలకమ్మ భర్త భద్రానండి. నాను దుబాయ్లో పనిచేస్తున్నానండి. నా చిలకమ్మ నా మీద అలిగి పట్టణానికి వచ్చేసినదని తెలిసినది. నా చిలకం చూసుకున్నాటికి దుబాయ్లో డబ్బులు సంపాదించుకుని నన్ను తిరిగి వచ్చేసినానండి. అందుకే నా చిలకను ఎత్తుకుంటూ ఇడదాకా వచ్చేసినానండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చిలకమ్మ భర్త ఎలా అవుతావు? ఎందుకు అవ్వకూడదు? చిలకమ్మకి పెళ్లి కాలేదా? అంటే అయింది. అయినప్పుడు మరి మొగుడు ఉంటాడు కదబ్బి. ఆ మొగుడు ఇదిగో ఈ భద్రమే. చిలకమ్మ మీ గురించి ఎప్పుడు చెప్పలేదే. దానికి ముక్కు మీద కోపం అండి. నన్ను దుబాయ్ నుంచి వచ్చేయమందండి. నన్ను రానో చెప్పినానండి. అంతే, నాతో మాట్లాడటం మానేసినదండి. అందుకే మీకు నా గురించి చెప్పలేదు అనుకుంటానండి. లేదు దినా, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇతనైతే చిలకమ్మ భర్త కాదు. చిలకమ్మ భర్త ఎలా ఉంటాడో నాకు తెలుసక్క. ఖచ్చితంగా చెప్పగలం, ఇతను చిలకమ్మ భర్త కాదు. ఏంటి మీరు సర్టిఫికెట్ ఇచ్చేది? ఇతనే చిలకమ్మ భర్త అని ఇంత దూరం వెతుక్కుంటూ వస్తే కాదని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యాలేమున్నాయి? అమ్మా నిష్క, గొడవెందుకు? ఇతనెవరో, చిలకమ్మకేమవుతాడో ఆ చిలకమ్మనే పిలిచి అడిగితే తెలిసిపోతుంది కదా. చిలకమ్మ! అయ్యగారు వస్తున్నానండి. బాబు గారు, ఓ శశిగుంటక, ఎన్ని రోజులైనా దీన్ని చూసి. ఏందమ్మి, ఏటికి ఇప్పుడు ఇన్నిట్ట తన్నుండవు?
అందరి ముందు వచ్చి నన్ను పట్టుకోబోతే తన్నొక చూస్తూ నిల్చుంటానా? ఎరా, ఎంత ధైర్యం ఉంటే నన్నే పట్టుకోబోతావా? చిలకమ్మ, ఆగు. చిలకమ్మ, ఇతనెవరో నీకు తెలీదా? ఈ ముచ్చు మొహంగాడెవరో నాకెట్ట తెలుస్తుంది అమ్మగారు? చెప్పాం కదక్కా, వాడికి చిలకమ్మకి ఏ సంబంధం లేదని. సంబంధం లేదని మీరు చెప్పారా? అంటే ఉందని ఎవరు చెప్పారు? మేమే. వాడికి నాకు సంబంధం ఉందా? ఏ సంబంధం? మొగుడు పెళ్ళాల సంబంధం. ఆ, ఏందమ్మి అట్ట చూస్తా ఉండావు? సరిగ్గా చూడు, నీ భద్రమే నిన్ను ఎత్తుకుంటా వచ్చిండాడు. అరే, ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య? చిలకమ్మ భర్త ఇతను కాదు అని. అసలు భర్తే కానప్పుడు అతను చిలకమ్మను వెతుక్కుంటూ ఎలా వస్తాడు? ఇతను చిలకమ్మ భర్తలో కాదో చెప్పాల్సింది చిలకమ్మ, మీరు కాదు. సరే చిలకమ్మ, నువ్వే చెప్పు. ఇతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పు. నాకేం సంబంధం? ఇదిగో, నువ్వు చెప్పే ముందు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ముందు వాటికి సమాధానం చెప్పి ఆ తర్వాత ఇది చెప్పు. ఆ, అడగండి. నీ భర్త పేరేంటి చిలకమ్మ? భర్త పేరేంటి చిలకమ్మ? పేరేంటి చిలకమ్మ? భద్రం కాకుండా ఏదో ఒకటి చెప్పేసి అత్తయ్య. అమ్మి జగదాత్రి, నువ్వు మాట్లాడడం ఆపితే ఆ అమ్మి మాట్లాడుతుంది. నువ్వు చెప్పమ్మి, నీ పెనిమిటి పేరేంది? భద్రం భద్రం భద్రం. యా, నన్ను భద్రం. నీ భర్త ఎక్కడుంటాడు? దుబాయ్లో. 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 నీ భర్తకి నువ్వెందుకు దూరంగా ఉంటావు? నేను దుబాయ్ నుంచి తిరిగి రమ్మని చెప్పాను. రాననేసరికి కోపంతో దూరంగా ఉంటున్నా. కరెక్ట్. ఏం చేస్తున్నావు చిలకమ్మా? నువ్వెందుకు భద్రం చెప్పిందో చెప్తున్నావు? ఎందుకంటే అదే నిజం కాబట్టి. చిలకమ్మ భర్త ఈ భద్రం కాబట్టి. డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. భద్రం చిలకమ్మనే తన భార్య అని అంటున్నాడు. ఆ, మరి చిలకమ్మ భద్రం ముట్టుకోబోతే అలా ఎందుకు కొట్టింది? అంత కోపంగా ఎందుకు రియాక్ట్ అయింది? నా చిలకమ్మకి ముక్కు మీద కోపం ఎక్కువ చెప్పినాను కదా అమ్మగారు. ఇన్ని రోజుల తర్వాత వచ్చినానని కోపం. ఇది మాకు మామూలే. కొట్టుకుంటా ఉంటాం, తిట్టుకుంటా ఉంటాం. వదినా, నాకెందుకు ఇదంతా నిజం అనిపించట్లేదు. ఆ? ఇదంతా ఎందుకు అసలు నమ్మేలాగే లేదు.